ఈ ఇయర్స్ లో అంటే ఆల్మోస్ట్ ఈ పేజ్ స్టార్ట్ చేసి 6 years అయిందని అన్నారు కదా, ఆల్మోస్ట్ కోవిడ్ 2018 డిసెంబర్ బిఫోర్ కోవిడ్ కోవిడ్ 2020లో కోవిడ్ అదే. ఈ 6 years లో వాట్ వాస్ హ్యాపీయెస్ట్ మూమెంట్? అంటే నేను చేస్తున్న పనికి ఆహా నాకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉంది అన్నది ఏంటి బెస్ట్ గా చెప్పుకునేది? చెప్పుకుని ఎవ్రీ డే ఇస్ బెస్ట్. ఆఫ్ కోర్స్ అంటే ఇష్టమైన వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డే విల్ బి ద బెస్ట్. వెనెవర్ ఐ అప్లోడ్ ఏ మీమ్ ఆర్ ఏ వీడియో మస్తు అనిపిస్తుంది. అండ్ మనం యాంటిసిపేట్ చేసింది జనాల దగ్గర నుంచి వస్తుంది, రిసెప్షన్ మనకి మంచిగా అనిపిస్తుంది కదా. సో బట్ బెస్ట్ మూమెంట్ ఏంటంటే 4 months అనుకుంటా, 4 months ago ఐ వెంట్ టు రామానాయుడు స్టూడియో ప్రివ్యూ ఉంటే ఒక సినిమాది. వెళ్తే అక్కడ కూర్చొని ఉన్నా, మా షో స్టార్ట్ అవుతుంది కొంతసేపట్లో, 20 minutes కూర్చొని ఉంటే సోఫాలో కొంచెం దూరంలో ఒక యాక్టర్ వస్తున్నారు. బయట ఆయన దగ్గరికి కెమెరాస్ వెళ్తున్నాయి. అయితే ఆయన బయటకు వచ్చి ఆ కెమెరాస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే సడన్లీ నేను పుచ్చుక్ అన్నారు అనమాట. పుచ్చుక్లో పుచ్చుక్ నువ్వా అని చెప్పి అంటే నేను షాక్ అయ్యా, ఎందుకంటే ఆయన నా ఫేవరెట్ యాక్టర్. సో లేచి సార్ ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ మీరు నన్ను గుర్తుపెట్టారా, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే, నేను ఎవరు పట్టారు, రివ్యూస్ మస్తు ఇస్తుంటావు, సోది లేకుండా 60 seconds లో చెప్తావు అని చెప్పి ఆయన అన్నారు. సో హీస్ పెద్ద నరేష్ గారు. ఓకే. సో ఆయన చిన్నప్పటి నుంచి ఫ్యాన్, ఆయనకి చిత్రం బలారే విచిత్రం, జంబలక్కడి పంబాయ సినిమాలు చూసి బిగ్ ఫ్యాన్. సో ఈయనకు గుర్తుందా అని చెప్పి, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఇంకా వేరే పెద్ద పెద్ద స్టార్స్ ఎక్నాలెడ్జ్ చేసినా నాకు పెద్ద హ్యాపీ అనిపించింది, కానీ సంబడీ లైక్ హిమ్ ఇలా, ఎందుకంటే ఆయన సోషల్ మీడియా వాడతాడా అసలు అనేది కూడా నాకు డౌట్. ఓకే. సో అలాంటి ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు రికగ్నైజింగ్ యూ అంటే నైస్ ఫీలింగ్ కదా. ఓకే. సో మీరు జనరల్ గా మిమ్మల్ని డైరెక్ట్ గా ఎవరన్నా ఇది చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు కానీ, తిట్టిన వాళ్ళు కానీ? తిట్టిన వాళ్ళు ఎవరు లేరా? ఓకే. అంత సాహసం చేయలేదు ఎవరు? అంటే చాలా మంది ఏంటంటే కామెంట్ సెక్షన్ లో బూతులు తిడతారు అవన్నీ ఉంటాయి, కానీ కలిసినప్పుడు వాళ్ళంతా ఏమనరు. కామెంట్ సెక్షన్ లో కాబట్టి నేను కూడా తిడుతుంటా కామెంట్ సెక్షన్, బట్ పర్సనలీ కలిసినప్పుడు మనం అలా మాట్లాడడం కదా.